ఛాంపియన్ ట్రోఫీ సెమీఫైనల్లో సౌత్ ఆఫ్రికా 50 పరుగుల తేడాతో న్యూజిలాండ్ పై ఓడిపోయింది. సౌత్ ఆఫ్రికా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ సెంచరీతో మెరిసిన ఫలితం లేకుండా పోయింది. సహచరులు విఫలమవుతున్న న్యూజిలాండ్ పై వీరోచిత పోరాటం చేసి జట్టు విజయం కోసం పోరాడాడు. ఒక దశలో సౌత్ ఆఫ్రికా ఓటమి ఖాయమైన ఒక్కడే వారియర్ల చెలరేగుతూ కెవిస్ ను వణికించాడు. లాహోర్ వేదికగా గడాఫీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో 67 బంతుల్లోనే సెంచరీ చేసి చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. మిల్లర్ ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు 4 సిక్సర్లు ఉన్నాయి. ఛాంపియన్ ట్రోఫీ చరిత్రలో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ కావడం విశేషం. మిల్లర్ కు కనీసం మిడిల్ ఆర్డర్ ఒక్క బ్యాటర్ సహకరించిన ఫలితం వేరేగా ఉండేది. మక్రమ్, మల్డర్, జాన్సన్లలో ఒకరైన గిరీజులు నిలబడి ఉంటే ఈ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా విజయం సాధించేది. ఒక దశలో సౌత్ ఆఫ్రికా 218 పరుగులకి 8 వికెట్లు కోల్పోయింది. అప్పటికి మిల్లర్ కనీసం 30 పరుగులైనా చేయలేదు. రబడతో కలిసి 9వ వికెట్ కు 38 పరుగులు జోడించిన మిల్లర్ చివరి వికెట్ కు ఎంగిడి సహకారంతో అజేయంగా 50 పరుగులు జోడించాడు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ రచిన్ రవీంద్ర 108 పరుగులు, కేన్ విలియమ్సన్ 102 పరుగులు చేయడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 362 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారీ లక్ష్య ఛేదనలో సౌత్ ఆఫ్రికా 312 పరుగులకు ఆలౌట్ అయింది. మిల్లర్ 67 బంతుల్లో 100 పరుగులు చేశాడు.